ఒకవైపు తుఫాను వచ్చిన ప్రతిసారి పదుల సంఖ్యలో ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే, మరోవైపు ప్రతి సంవత్సరంలాగే ఆనవాయితీగా సముద్ర తీరంలో బంగారం కోసం వేట సాగిస్తుంటారు ఇక్కడ మత్స్యకారులు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రం ఉప్పొంగి అల్లకల్లోలంగా మారినప్పుడల్లా తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల పిల్లలు, పెద్దలు బంగారం రజల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. మత్స్యకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క దువ్వెన పట్టుకొని కెరటాలు ఒడ్డుకు వచ్చి లోపలికి వెళ్ళిన సమయంలో ఇసుకపై దువ్వెనతో గీస్తారు. ఇలా గీకడం ద్వారా ఇసుక లోపల నుంచి మినుకు మినుకుమంటూ చిన్న చిన్న బంగారు రజను మత్స్యకారుల కంట పడుతుంది. దీంతో మళ్లీ సముద్రంలో కెరటం ఒడ్డుకు వచ్చేలోపు ఆ ఇసుకను ప్లాస్టిక్ ట్రేలోకి తీస్తారు. ఇలా ఒడ్డున ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారు రజను దక్కించుకుంటూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కరు కనీసం 500 నుంచి 800 రూపాయలు విలువైన బంగారు రజను సేకరిస్తామని మత్స్యకారులు తెలుపుతున్నారు. పూర్వకాలం ఇక్కడ మహానగరం ఉండేదని, అప్పట్లో సముద్రం ఉప్పొంగి నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని, సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడల్లా ఇసుకలో ఉన్న బంగారం ముక్కలు ఇసుక రాపిడికి రజనుగా మారి ఒడ్డుకు చేరుతుందనే కథను మరికొందరు మత్స్యకారులు చెప్తుంటారు. ఏది ఏమైనా కాకినాడ, కొత్తపల్లి, ఉప్పాడ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడి బంగారు ముక్కల కోసం మత్స్యకారులు జల్లెడ పడుతున్నారు.